ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అందరూ చాలా బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. మా శివరాత్రి మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరితో మా శివరాత్రి ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది శివరాత్రి రోజు ఉపవాసం మరియు జాగరణ చేశారు? నేను మాత్రం ఉపవాసం జాగరణ రెండూ చేశాను అనమాట. ఆ శివయ్య దయతో. చాలా ఇష్టమైన దేవుళ్ళలో అతి ఇష్టమైన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ముందుగా నాకు శివయ్యే. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. మరి ఈ ప్రపంచమంతా ఆయన దయ్యే కదండి. కాబట్టి ఇలాంటి పర్వదినాల్లో భగవంతుడి పూజ చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఇలాంటి పర్వదినాల్లో మనం గుడికి వెళ్ళకుండా ఉంటామండి. కాబట్టి మేము కూడా గుడికి వెళ్ళాం. దగ్గరలో మాకు హత్యరాల పుణ్యక్షేత్రం ఉంది. చాలా పురాతనమైన క్షేత్రం. ఇక్కడ ఇలాంటి పర్వదినాల్లో చాలా గొప్పగా ఉత్సవాలు చేస్తారు. 3 రోజులు జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంది బహుదా నది. ఈ తీరంలోనే స్వామివార్ల టెంపుల్ ఉంది. ఈ నదిలో పరశురాముడు తన గొడ్డలిని, అంటే సత్యయుగంలో స్వామివార్లు 6వ అవతారంగా అవతరించారు కదా. సో ఎంతోమంది పాపలు ప్రక్షాళన చేసిన తర్వాత ఆ గొడ్డలుకున్న రక్తం ఎక్కడ కనిగినా పోలేదన్నమాట. ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్న బహుదా నదిలో స్వామి మునిగిన తర్వాత వెంటనే ఆ గొడ్డలుకున్న రక్తపు మరకలు పోయాయి. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి హత్యరాల క్షేత్రం పేరు వచ్చిందనమాట. సో ఈ క్షేత్రానికి పరశురామ క్షేత్రం అని కూడా ఇంకొక పేరు ఉంది. మీరు చూస్తుంది భక్తులు క్యూ లైన్లో మాత్రం విపరీతంగా భక్తులు ఉన్నారు. పాపం చంటి పిల్లల్ని వేసుకొని వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ చూడండి గర్భగుడిలో స్వామివారు ఎంత బాగా అలంకరించారో. మీ అందరికీ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొండపై నుంచి చూడండి జాతర మాత్రం ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ 3 రోజులు జాతర చేస్తారు. మహాశివరాత్రి, తర్వాత కళ్యాణం, తర్వాత రథయాత్ర. చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న భక్తులందరూ వస్తారు. అక్కడ నిత్యం అన్నదానం, తర్వాత అంటే ఏ ఇంటి ముందర ఆ ఇంటి వాళ్ళకి స్తోమకు తగ్గట్టు వచ్చిన భక్తులకి ఏదో ఒకటి అందిస్తూనే ఉన్నారు. అంటే మజ్జిగ, తర్వాత తినడానికి అన్నం, ఇంకా రకరకాలుగా ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు. చూడండి కొండ మీద ఇలాంటి జాతర జరిగినప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతమందికి గుర్తొచ్చాయి? ఈ బిజీ డేస్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా లీవులని, తర్వాత వర్క్ అని, టైం కుదరట్లేదని ఏదో ఒక సాకులు చెప్తాము. ఇలాంటి పండగల్లోనే కదా ఎప్పుడో ఫ్రీ టైం చేసుకొని ఫ్యామిలీతో ఇలా బయటికి వెళ్తే మనకు కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది వెళ్ళినప్పుడు. గుడిని మొత్తం చక్కగా ఇలా లైటింగ్స్తో సెట్ చేశారు. ఎంత దూరం నుంచి కళ్ళకి ఇంపుగా కనిపిస్తున్నాయి. ఎదురుగా గుడి చూడండి. కింద ఉన్న పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. మన కల్చర్ తెలుస్తుంది. ఆ నెక్స్ట్ డే మా ఇంటి పక్కనే ఉన్న శివాలయంలో స్వామివారికి కళ్యాణం చేశారు శివరాత్రి తర్వాత రోజు. సో ఆ శివరాత్రి కళ్యాణానికి మేము కూడా వెళ్ళాము. శివరాత్రి అంటూనే ఉపవాసం, తర్వాత జాగరణ, ఈ 2 నేను ఈ శివరాత్రికి చేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది. మహాశివరాత్రి రోజు 12 గంటలకి లింగోద్భవం అవుతుంది. ఆ టైంలో మేము ఇంట్లో అభిషేకం కూడా చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్.